చేపకైతే ఉప్పు కారం చక్కగా పెట్టానండి. ఇవన్నీ చూడండి, ఫ్రై చేసుకుని చేప వేయించుకొని మంచిగా రసం పెట్టుకొని కానీ ఈ ఫ్రెష్ అయితే వేసేస్తున్నాను. ఆయిల్ వేసుకొని డైరెక్ట్గా ఇలా వేయించుకోవాలండి. తింటుంటే ఆ మజానే వేరండి. ఈరోజైతే మీ ఇంట్లో ఏం కర్రీయో కామెంట్ ద్వారా తెలియపరచండి. చేప అయితే తిప్పేసానండి. ఇవ్వండి, ఈరోజు మీ ఇంట్లో అయితే ఏం కర్రీయో మీరు కామెంట్ ద్వారా. ఇప్పుడు గ్యాస్ లేదు, కట్టెల పొయ్యిల మీదే ఎంతో టెన్షన్ అండి. ఉదయం లెగిసిన కాడి నుంచి ఫుడ్ రెడీ చేయాలి. మా వీడియోలు మాత్రం మంచిగా సపోర్టు, మీ సహకారం అయితే మాకు ఉంది. అలానే మీరు ముందుగా మా వీడియోని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా మీ అందరి సపోర్ట్తో మేము కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ప్రేమతో మీ వంటలక్క. మీ వంటలక్క అడిగితే మీరు కాదంటారా ఫ్రెండ్స్? మీరు మనందరమే ఒక కుటుంబం సభ్యులంగా ఉండాలి. నేను మీ వంటలక్కనే ప్రేమగా అడుగుతున్నాను. మీరు నన్ను ఇచ్చేస్తారా? మీరు ముందుకు తీసుకెళ్ళి నాకు సపోర్టింగ్గా ఫుల్గా ఉంటారని నేను ముందుగా వీడియోలు నేను ఎంత చాలా వెరైటీస్ చూపిస్తాను. కాబట్టి కొన్ని కారణాల వల్ల నేను వీడియో కంటిన్యూగా అప్లోడ్ చేయలేకపోతున్నాను. కొంచెం ఫ్యామిలీ పరంగా మా సిస్టర్ వాళ్ళ పాపకి ఆరోగ్యం బాగోలేదని కంటిన్యూగా అయితే వీడియోలు చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఫ్రై అయితే చక్కగా చూడండి, ఫ్రెష్ అయితే వేగిపోయింది. ఫ్రెష్ ఫ్రై అయితే రెడీ, సూపర్గా వేగిందండి. ఈ విధానంతో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు. చూడండి ఎలా ఉందో, మంచిగా వేగిందండి. చూడండి, బాగుందండి. ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయింది. నేను మీ వంటలక్కని. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.